ఈరోజు ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ కార్యవర్గానందరికీ నా జైభీములు తెలుపుతున్నాను. అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడుల మీద మాట్లాడాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మరి ముందుగా విజయవాడలో జరిగిండే సంఘటన ఆంధ్ర రాష్ట్రము మరియు భారతదేశంలో ఉండే దళిత జాతి అంతా ఒకసారి కళ్ళు తెరుచుకొని చూసే పరిస్థితులు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో, అదేవిధంగా ఈ కూటమి పాలిత రాష్ట్రాలు ఉన్నాయో, అక్కడ దళితులకి ఏమాత్రము రక్షణ లేదు, అదేవిధంగా మంచి సౌకర్యాలు లేవు. ముందుగా చూసుకుంటే మన పేరుపోగు వెంకటేశ్వరరావు, ఆయన దళిత జాతి కోసం తన జీవితాన్ని అర్పించిన వ్యక్తి. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు ఆయన. మరి అటువంటి నాయకుడి కుమారుడికి కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నుంచి ఇంత ఘోరమైన ఘటన జరిగింది. ఆ ఘోరమైన ఘటన ఏమంటే, అబ్బాయిని దాదాపు అక్కడున్న కృష్ణలంక సిఐ నాగరాజు దాదాపు 3 నెలల నుంచి అబ్బాయిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడంట. ఆ అబ్బాయే సొంతంగా సెల్ఫీ వీడియో తీసి పెట్టాడు సోషల్ మీడియాలో. అది ఎవరికి పెట్టాడు? డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ అనిత గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అని పెట్టాడు అబ్బాయి. ఇప్పుడు మేము, మా కుటుంబ సభ్యులు, మా దళిత బాంధవులంతా కలిసి ఎంఆర్పిఎస్ తరఫున మీకు ముక్తకంఠంగా మద్దతు ఇస్తే, మీరు ఈరోజు నా ప్రాణాలను హరించాలని చెప్పేసి, నన్ను చంపేయాలని చెప్పేసి చూస్తున్నారు. మీ చిత్రహింసలు తట్టుకోలేనని చెప్పేసి ఆ అబ్బాయి వీడియో రిలీజ్ చేసి విషగులికలు తాగి చనిపోవడం జరిగింది. మరి ఈ చావుకి ముఖ్యంగా కారణం ఎవరంటే, ఇప్పుడుండే హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీళ్ళే కదా కూటమి ఏర్పాటు చేసుకొని రాజ్యాధికారం పొంది దళిత ఓట్లన్నీ వాళ్ళ పక్క వేసుకొని రాజ్యాధికారం పొంది ఈరోజు రాజ్యం వెళ్తూ మన దళితుల మీద విచక్షణ లేకుండా దాడులు చేస్తున్నారు. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 13 హత్యలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో మనకు బాగా తెలుసు, మన పోయిన సంవత్సరమే మన అందరికీ సుపరిచితుడైనటువంటి లక్ష్మీనారాయణ గారిని చంపారు. అదేవిధంగా పత్తికొండలో కర్నూలు జిల్లా తరపున దళితుల కోసం పోరాడే ముందుమడుగు రమేష్ గారిని చంపారు. ఇట్లా ఎంతమందిని చెప్పుకుంటూ పోతారు. అక్కడ అనంతపురం జిల్లాలో తీసుకుంటే మడకసిరిలో రాజు అనే అబ్బాయిని చంపారు. రీసెంట్గా కర్నూలు జిల్లాలో గంగమ్మ అనే వ్యక్తిని కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల వాళ్ళు ఏదో చేసుకొని జైలుకు పోతే అక్కడ ఆమె మీద ఏదో విధంగా గవర్నమెంట్ కేసులు పెట్టాలని చెప్పి సిట్టేసి ఆమెను ఇప్పుడు తీవ్రంగా బాధిస్తున్నారు. మళ్ళీ ఇంత ఘోరంగా రాజ్యాధికారం చేస్తున్న ఈ కూటమి ప్రజలు వీళ్ళకి దళితులంటే అంత చిన్న చూప. ముఖ్యంగా ఈ దళితుల్లో కూడా ఎస్సీ మాదిగలంటే మరీ చిన్న చూపు అయిపోయింది వీళ్ళకు, ఈ కూటమి నాయకులకు. ఒకడెవడో నిన్న మాట్లాడినాడు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే. ఏమని మాట్లాడినాడు? చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని మా నియోజకవర్గానికి వచ్చి నిలబడు అని. నువ్వెంత, నీ స్థాయి ఎంత? నీ అధినాయకుడికే సీట్ ఇస్తే గెలిచలేని పరిస్థితి, అంత దిక్కుమాలిన పరిస్థితి మీది. మీరు జగన్ గారిని క్వశ్చనిస్తారు. మళ్ళా ఆ మహానుభావుడు ఏం చేసినాడు? పంతం నానాజీ ఒక దళిత డాక్టర్ మీద దాడి చేసినాడు. దుర్మార్గులు, దుష్టులంతా ఉండేది కూటమి ప్రభుత్వంలోనే ఉండరు. నాయకులుగా చలామణి అవుతున్నారు కేవలం మన దళిత ఓట్లు వేయించుకొనే. ఎక్కడ చూసినా అరాచకాలు చేస్తున్నారు దళితుల పట్ల. దళితులు భూములు లాక్కుంటున్నారు, ఇండ్లు కూలగొడుతున్నారు, ఆడపిల్లలకు రక్షణ లేదు, ఊర్లు ఖాళీ చేపిస్తున్నారు, వెలివేస్తున్నారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళ నియోజకవర్గంలో ఇటీవల చూసాం, గత 8 నెలల క్రితం ఒక గ్రామాన్నే వెలివేసినారు, దళిత గ్రామాన్ని. దళితులు ఇక్కడ ఉండకూడదు అని. ఇంత విచక్షణారహితంగా మీరు కార్యక్రమాలు చేస్తూ పోతే ఇది సభ్య సమాజం అనుకున్నారా, లేకపోతే ఆటవిక పాలన అనుకున్నారా? మీరేమన్నా ఎప్పుడు ఇలాగే ఉంటాయనుకున్నారా మీ రోజులన్నీ? ఇంత ఘోరంగా నా పరిపాలన చేసేది. మీ పార్టీ గెలవాలని చెప్పి, మీ కూటమి గెలవాలని చెప్పి విజయవాడ చుట్టుపక్కల ఉండే అన్ని జిల్లాల్లో ఎంఆర్పిఎస్ తరఫున పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఎంతగానో తిరిగి మీ పార్టీని ఈరోజు విజయ తీరాలకు చేర్చి అంత చేసిన వ్యక్తి కుటుంబానికి అదేదో పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన విధంగా
మా మాదిగ జాతికి కూడా వెన్నుపోటు పొడుస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈరోజు పేరుపోగు నాగేశ్వరరావు లేకపోతే దళితులు ఎవరు ఓట్లేసే పరిస్థితి లేదు మీ కాడ టీడీపీకి. అటువంటి ఆయన కొడుకుకే రక్షణ లేకుండా పోయింది. ఆయన సూసైడ్ చేసుకున్నాడు. బలవన్ మరణం కాదది, ముమ్మాటికి ప్రభుత్వ హత్య అది. దీనికి బాధ్యత వహిస్తూ మన హోంమంత్రి అనిత గారు, ఆమెను హోంమంత్రి అని కూడా చెప్పుకోకూడదేమో మనం, ఎందుకంటే ఆమె ఎప్పుడు అలా ప్రవర్తించదు. ఏదైనా చంద్రబాబు నాయుడు కష్టం వస్తే, హెరిటేజ్కి కష్టం వస్తే, నారా లోకేష్ కష్టం వస్తే ప్రెస్ ముందు వచ్చి మాట్లాడుతుంది ఆమె. మనమే ఎంతో హుందాగా మన వెంకటరామరెడ్డి అన్న గారు చెప్పిన విధంగా ఆ రోజు ఆమెకు శుభాకాంక్షలు తెలిపినాం మన పార్టీ తరఫున. దళిత మహిళకు ఇట్లా మీ హోమ్ మినిస్టర్ ఇచ్చినారు, మీరు శుభాకాంక్షలు తెలపండి అంటే తెలిపాం. ఇది మన వైఎస్ఆర్ పార్టీకి ఉండే క్రమశిక్షణ కానీ మంచితనం కానీ. ప్రత్యర్థులను కూడా మనం పలకరించే విధానం. అదే విజయవాడలో చూసాం కదా, ఆ అబ్బాయి సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తేనే వీళ్ళు పంచెలు తడిసిపోతున్నాయి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు, పంచెలు తడుస్తున్నాయి వీళ్ళకి. ఆ తడవడంలో నిన్న పెట్టిన ప్రెస్ మీట్లు, కులాల పరంగా ప్రెస్ మీట్లు పెడతారు, మతాల పరంగా ప్రెస్ మీట్లు పెడతారు. ఏం పార్టీ అయ్యా, ఏం కూటమయ్యా మీది? ప్రజలందరూ కలిసి ఓట్లేస్తేనా ఎవరైనా కానీ నాయకుడు అయ్యేది, గెలిచేది? మరి క్రాంతి కుమార్ కుటుంబానికి గవర్నమెంట్ తరఫున వచ్చే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక 3 కోట్ల రూపాయలు ఎస్గ్రేషియా అన్నారు. అదేవిధంగా వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగము, అదేవిధంగా స్థలము, ఇవన్నీ తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మన ఎస్సీ కమిషన్ అనేది ఒకటి ఉంది. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్సీ కమిషను సాక్షాత్తు మన గుంటకల్కి వచ్చి పోరాడింది ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద. పక్కన మధ్యకేరికి వచ్చి పోరాడింది ఎస్సీ కమిషన్. మరి ఈరోజు హోంమంత్రి గారిని మన అమర్నాథ్ రెడ్డి గారు ఏదో అన్నారని చెప్పేసి డైరెక్ట్ అమర్నాథ్ రెడ్డి గారి మీద కేసు పెట్టే పరిస్థితులు ఎస్సీ కమిషన్ మీద. అంటే దళితులంటే ఓన్లీ ఒక వంగలపూడి అనిత గారేనా, హోమ్ మినిస్టర్ గారేనా? ఈ పిల్లోడు క్రాంతి కుమార్ కాదా? వాళ్ళ నాన్న వెంకటేశ్వరరావు గారు కాదా? కేవలం ఆమె మీద ఏమన్నంటేనే కేసులు పెడతారు ఎస్సీ కమిషన్ ఎంటర్ అయ్యి. మరి దీని మీద ఎవరు పెట్టాలి కేసులు? ఇందుకీ మీరు ఎస్సీ కమిషన్లో ఎందుకున్నారు? రాజ్యాంగ పదవులు అనుభవించేటప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలనేది విడిచిపెట్టేసి మీకు అవన్నీ ఏమి లేవు. అంత కక్షలు కార్పణ్యాలు తీర్చుకునేకే మీరు అధికారంలోకి వచ్చినట్లున్నారు. ఎన్నాళ్ళు సాగుతుంది రావణాసురుడు పాలన? మహా అంటే ఇంకో 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2.5 ఏళ్ళు అన్నీ భరిస్తాం. టైం వచ్చినప్పుడు మా జగన్ సార్ చూసుకుంటాడు మీ కథ. అది కూడా ఇట్లా దౌర్జన్యమే ఉండదు. ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాడు ఆయన. దౌర్జన్యం అంటేనే చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. ఏనాడు 5 ఏళ్ల కాలంలో ఏ చిన్న సమస్య కూడా లేకుండా ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారు. ఎన్నో ప్రజలకు కావాల్సిందే మౌలిక వసతులు ఇచ్చాడు కరోనా టైంలో. అదేవిధంగా ఇవి సంక్షేమ పథకాలు అందించాడు. మీరు సంక్షేమ పథకాలు ఇలా తర్వాత సంక్షేమంగా ఎవరు చూసుకోవడంలే, కేవలం మీ కూటమి నాయకులు మాత్రమే బాగుండాలా. అందులో ముఖ్యంగా టీడీపీ నాయకులు బాగుండాలా, బాగా సంపాదించుకొని స్థిరపడాలని చెప్పే ఆలోచనలో అందరూ ఉన్నారు. మరి ఇవన్నీ మంచి రోజులు కాదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండే దళితులు, మరీ ముఖ్యంగా దళిత మాదిగలు, ఎస్సీ మాదిగలు మేల్కొనాలి. మనం ఇలాంటి కూటమి నాయకులను, పచ్చపార్టీ నాయకులను నమ్మితే మన ప్రాణాలు పోయే పరిస్థితులు కళ్ళారా చూస్తున్నాము. వీటి నుంచి మీరంతా మేల్కొని రానున్న రోజుల్లో ఉన్నా కానీ కొద్దిగా కళ్ళు తెరుచుకొని ఓట్లేయండి అని చెప్పేసి వేడుకుంటున్నాము మీ అందరినీ. ఎందుకంటే ఆ పార్టీ